మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. నేను ఎందుకన్నాను, మరి మాకు జరిగినటువంటి సంఘటన మరి ఇంత భయంకరంగా ఉందంటే, మేము ఎవరి మధ్యలోనికి వెళ్ళాము? తోడేళ్ల మధ్యలోనికి, దురాత్మల మధ్యలోనికి వెళ్ళాము. మరి యేసుక్రీస్తు శిష్యులకు కూడా చెప్పాడు, తోడేళ్ల మధ్యలో గొర్రెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులుగా నై ఉండుడి. హల్లెలూయా. తర్వాత మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరి గురించి? మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ఏమంట? మనుషుల గురించి జాగ్రత్త అన్నాడు. యేసుక్రీస్తు పాపం ఎంత గొప్ప సేవ చేశాడు. మనుషుల గురించి తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ వాళ్ళే ఆయనను అప్పగించారు. ముందుగానే యేసుక్రీస్తు తెలుసు, ఆయన ఫ్యూచర్ తెలుసు కాబట్టి శిష్యులను హెచ్చరించాడు. జాగ్రత్త, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. జాగ్రత్త. తర్వాత వీరిని అన్యజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. ఏమంటాం? మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. అంటే ముందే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సిద్ధపడ్డారు, దేవుడు ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని పంపించాడు. అక్కడ వచ్చినటువంటి ఆ ఆపద, ఆ సమస్య నుండి తప్పించడానికి మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ సహాయముతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ చెప్పినట్లు మీరు జాగ్రత్తగా ఉండాలా. ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోవాలి. సేవకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మీరు మీ అడుగులను వేస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ అధ్యాయం. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెలగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి. నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ 12 మంది శిష్యులే. వాళ్ళను చూసి, వాళ్ళు చేసిన అద్భుత కార్యములను చూసి, ఇక్కడ ఇంకొక వ్యక్తి, అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. అంటే ఇతడు దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు. అది చూసి క్రీస్తుకి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన ఆటంకపరచకండి కదా. ఎవరి నామంలో వెళ్ళగొడుతున్నాడు తెలుసా? ఆయన యేసు నామములో దయ్యములను వెళ్ళగొడతా ఉన్నాడు. యేసు నామములో శక్తి ఉందా? ఉంది. అది ఎవరికి సాధ్యము అంటే, ఎవరైతే క్రీస్తు బోధించిన వాటిని జాగ్రత్తగా గమనించి వాటిని ఫాలో అవుతారో వారికి సాధ్యం. ఈ శిష్యులు వెళ్ళి బోధించారు చాలామందికి. వారి బోధలను విని ఎవరైతే రక్షణ పొంది ఆ అధికారాన్ని తీసుకున్నారో, అధికారాన్ని పొందారో, వారు దేవుని కార్యములు చేయగలిగారు. అంటే ఈ అధికారము ఎవరికి ఇస్తాడు అంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటలపైన ఆధారపడి వారి జీవితాలను నడిపించుకుంటారో వారికి ఇది సాధ్యము అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. 17, 18. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం 16లో మనం చూసిన మాట, నమ్మి బాప్తిజం పొందిన వాడు
రక్షించబడును. ఇక్కడ నమ్మి బాప్తిజం పొందిన వారి గురించి ఇక్కడ 17లో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అంటే మరణకరమైనది ఏదైనా పాయిజన్ లాంటిదో లేకపోతే ఇంకేదో అది మనం తాగినా ఏదైనా నీళ్ళలో కలిపినా ఫుడ్లో కలిపినా అది వారికి హాని చేయదు. అంటే వాళ్ళు ఇంకేది చేయాలనుకున్నా కూడా అది ఏం చేయలేదు. అంటే దేవుని పని చేసేటప్పుడు చాలా శత్రువులు ఉంటారు. ఎలాంటి శత్రువులు అంటే నిన్ను ఎలాగైనా ఆ చర్చ్ మానిపించాలి, ఎలాగైనా నువ్వు అక్కడికి పోవద్దు, నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తా, నీ ఆలోచనను దెబ్బతీస్తా, నీ మనస్సును దెబ్బతీస్తా. సాతానుడు ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తాడు, ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో ఎంతోమంది కొట్టుకొని పోయినారు. చాలా బాధ నాకు. కానీ ఒకరోజు వస్తే వాళ్ళు గ్రహించే రోజు వస్తుంది, ఒకరోజు వస్తే వాళ్ళందరూ కూడా కన్నీళ్లు విడిచే రోజు వస్తుంది. ఆ రోజున మరి దేవుడు వారికి జవాబిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవ అందరూ అనుకున్నట్టు కోట్లు కోట్లు వస్తాయి, డబ్బు కోసం చేస్తారు కాదు. ఇది తోడేళ్ల మధ్యలకు ఆయన తన శిష్యులను పంపుతా ఉన్నాడు. ఇది భయంకరమైనటువంటి పరిచర్య. ఈ పరిచర్య అందులో దేవుడు మనకిచ్చిన అధికారం యేసు నామం. యేసు నామములో శక్తి ఉన్నది. ఆ అధికారమును వాడిన వారు కూడా అద్భుతాలు చేశారు. అక్కడ అధికారాన్ని తీసుకొని వెళ్ళి ఆ శిష్యులు అద్భుతాలు చేశారు. ఆ అధికారాన్ని వాడినటువంటి అనేకులు ఈ లోకమును తలకిందులు చేశారు. మరి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అది చేయవలసినటువంటి పద్ధతిలో మనం చేస్తే కనుక దేవుని కృప అనుగ్రహం మనకు తోడుగా ఉంటుంది. మరి అదేవిధంగా మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 17, 18, 19 కూడా ఒకసారి చదువుకుందాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచునవని చెప్పగా ఆయన 12 మంది శిష్యులే కాదు, ఆయన 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసి ఆయన సేవలకు పంపించాడు. మరి వారు తిరిగి వచ్చి వారు చెప్పిన మాటలు మనం విందాం. ఇక్కడ ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచునవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు, ఏదియో మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని. ఏమన్నాడు? మీరు ఎందుకు సంతోషించకండి, మీ పేర్లు పరలోకంలో రాయబడినని మీరు సంతోషించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేనిపైన అధికారం ఇచ్చాడు? పాములను త్రేళ్లను త్రొక్కుటకు. అంటే అవి దేనికి సాదృశ్యంగా? శత్రువు బలమంతటి మీద అధికారము మరి దేవుడు వారికి ఇచ్చాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఆయన నామమును వాడుతారో ఆ నామములు ఎంత శక్తి ఉందంటే పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి పైన అధికారం. పాములు తేళ్ళు అంటే మన కళ్ళతో చూసే పాములు తేళ్ళు అవి కాదు. పాముకు తేలుకు విషం ఉంటుంది, అవునా? ఉంటుందా ఉండదా? ఆ విషము గలటువంటి రాజులు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, మనుషులు కావచ్చు కదా, శత్రువులు కావచ్చు, దురాత్మలు కావచ్చు, అపవిత్రాత్మలు కావచ్చు, మరి సాతాను సంబంధులు ఎవరైనా కావచ్చు, వాటన్నిటిపైన మీకు అధికారము ఇస్తున్నాను, అథారిటీ. ఈ అధికారము మిమ్మల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. మనం ప్రార్థన చేసుకున్నాం, అయ్యా నా పాపాన్ని క్షమించు, నా పవిత్రతను తీసివేయి. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన చేస్తావో ఆయన నీ పాపాన్ని కడిగి వేస్తాడు, తీసివేస్తాడు. ఎందుకంటే ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని ఆయనను వేడుకుంటారో, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని,
ఆయన తప్పక క్షమిస్తాడు. ముందు క్షమించిన తర్వాత దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి నువ్వు ఆయనకు సాక్షిగా మారుతావు, నువ్వు ఆయనకు సాక్షిగా ఉంటావు, ఒక మంచి విశ్వాసిగా ఎదుగుతావు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను బట్టి నీవు దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తావు. ఆ పరిచర్యలో దేవుడు నీకు మరి ఈ యొక్క అధికారము దేవుడు నీకు ఇస్తాడు. క్రీస్తు పరిచర్య, క్రీస్తు ఇచ్చు అధికారం, ఆయన నామములో మనం వాడే ఆ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా.